ఇంటర్వ్యూకి వరుసగా ఒక 2 డోర్ల మధ్యలో ఒక 50 మంది లైన్లో ఉంటారు. పాపం ఒక వ్యక్తి బలహీనుడు బాగాన, నిజానికి ఫస్ట్ ప్లేస్ వాడిది. కానీ ఎవడో ఒక దౌర్జన్యంగా వచ్చాడు లాగేస్తే అప్పుడు సెకండ్ ప్లేస్లో కన్నా ఉండాలి కదా. సెకండ్ ప్లేస్ అంటాడు, నువ్వు నిన్ను లాగేస్తే నేనేం చేయను, నువ్వు పోవాలి కదా. వాడు గంటేశాడు. 3వ ప్లేస్ నుంచి 3వ వాడు గంటేశాడు. 4వ ప్లేస్ ఉంటే 10వ వాడు గంటేశాడు. 20వ వాడు గంటేశాడు. 50 వాడు కూడా గంటేశాడు. చివరికి ఏమైపోయాడు? వెనక్కి వెళ్ళిపోయాడు. ఓ గాడ్, జీసస్ అని ప్రార్థన చేస్తున్నాడు. వెనక్కి వెళ్ళిపోయి నుంచుంటే ఒక 10 నిమిషాలకి ఎవరైతే జాబ్స్ ఇచ్చే మేనేజర్ ఉన్నాడో వాడు ఆ డోర్ నుంచి తలుపు తీశాడు. నిజానికి ఈ డోర్ నుంచి తీయాలి, కానీ ఇతన్ని దౌర్జన్యంగా వెనక్కి గంటేస్తే దేవుడు ఆ డోర్ ఓపెన్ చేశాడు. అప్పుడు అతను ఏమయ్యాడు? ఫస్ట్లోకి వెళ్ళాడా, లాస్ట్లోకి వెళ్ళాడా? దేవుడు ఏం చేస్తాడండి? తారుమారు చేస్తాడు.